హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటానండి. 2 నెలల క్రితం నాకు కుడికన్ను ఆపరేషన్ అయిందండి. అందుకోసం నేను వీడియో చేయట్లేదు. ఈరోజు పుష్యమి నక్షత్రంలో, పుష్యమి యోగంలో లక్ష్మీ అమ్మవారిని ఆరాధించానండి. ఈ విధంగా తులసి దళాలతోటి అర్చన చేశానండి. పాలు నైవేద్యం పెట్టానండి. అందరూ బాగుండాలని కోరుకుంటానండి. యథాతథంగా మన వీడియోలో ఒక చిన్న మంగళహారతి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమార బింబముగా, కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము కళమున మెరయగ, పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఇంకా వంట పూర్తి కాలేదండి. ఇంకా శిరప్రసాదం చేయాలి. ముందుగా మడితోటి ఇవన్నీ చేశానండి. తర్వాత మళ్ళీ పప్పులు కూరలు చేసుకుంటానండి. ఈ విధంగా చేశాను. మీరు కూడా సమయం ఏదైనా దొరికినప్పుడు పూజ చేసుకుంటుంటే సంతృప్తిగా ఉంటుందండి, ఆరోగ్యదాయకంగా ఉంటుంది. కరోనా ప్రశ్న వలన నేను వీడియోలు చేయలేకపోయినానండి. వచ్చే తొలి ఏకాదశి ఇంకా నెల రోజులు ఉందనుకోండి. అందరికీ శుభాకాంక్షలతోటి అరుణాదేవి గానమామలై. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్.